అధ్యాపకులు అందరినీ కూడా మనం గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. అట్ ద సేమ్ టైము మన సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవించాలి. అలాగే మనం ఎక్కడైతే ఏ జాబ్ చేస్తున్నామో, ఎంత లీగా ఉన్నామో అప్డేట్ కూడా అవ్వాలి. ఇప్పుడుండే 90 డేస్లో ఈ పోటీ ప్రపంచంలో అప్డేషన్ అనేది కూడా ఇవన్నీ మనకు తెలిసిన జనరల్ పాయింట్సే. అప్డేషన్ అవుతుండాలి. అలాగే ముఖ్యంగా మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళని, ఎందుకంటే ఎకనామిక్ స్టూడెంట్గా ఒక పరిష్కార మార్గాలను కూడా చూపించే స్థాయిలో ఉండాలి. సమాజానికి సేవ చేస్తూ, తల్లిదండ్రులకు సేవ చేస్తూ, రాబోయే తరాలకి మనం ఒక మార్గదర్శకంగా ఉండాలి. ఈరోజు మనం అనుభవిస్తున్న ఒక యూనివర్సిటీ స్థాయి అవనివ్వండి, ప్రకృతి వనరులు అవనివ్వండి, మన పూర్వీకులు మనకి ఇవన్నీ అందించారు. కాబట్టి మనం కూడా రాబోయే రోజుల్లో యంగర్ జనరేషన్కి సూచన ఏంటంటే మనం రాబోయే తరాలకి ఏం అందిస్తామనే విధానాన్ని మీరు అలవర్చుకోవాలి. ఒక మొక్కలు నాటడం అయితేనేమి, సమాజానికి కొంత సేవ చేయడం అయితేనేమి, గురువులను గౌరవించడం, మనకి విద్య నేర్పిన స్కూల్స్ని డెవలప్ చేయడం, చిన్ననాటి స్కూల్ నుండి యూనివర్సిటీ వరకు వాటి మీద కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడున్న తరం ఏంటంటే కొంచెము పేరెంట్స్కి గౌరవం ఇవ్వడం తగ్గింది. అలాగే రూల్స్ని వ్యతిరేకించి వెళ్ళడము, ఇవన్నీ చూస్తున్నాం మనం డే టు డే న్యూస్ పేపర్స్లో. ఎన్నో లెక్చరర్స్ని గౌరవించాలనే విధానం ఇప్పుడు పేరెంట్స్గా మనం చెప్పాలి ఇవన్నీ అనే విధానం. మీరు ఎందుకంటే నేటి పౌరులే, నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా మన దేశ భవిష్యత్తు మన యంగ్స్టర్స్ మీద ఉంది. మరి ఎంతో మహానుభావులు మనకి ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా బాగుపడే వాళ్ళ మనసులో ఉంచుకోలేదు, వాళ్ళు బయటికి చెప్పారు. స్వామి వివేకానంద అవని, లేకపోతే మన గాంధీ మహాత్ములు అవని, ప్రొఫెసర్స్ అవని, మన విద్యార్థులు మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్న విద్యా విధానాన్ని అన్ని కూడా అలవర్చుకొని రాబోయే తరాలు ఏం చేయాలంటే అవినీతి లేకుండా సమాజానికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.